బయటికి వస్తోందో, బయటికి వచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పైభాగంలో ఉన్నటువంటి ఏ స్తనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు లేనినాడు ఈ జగత్తు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు. మినహాయింపు ఇస్తున్నాను, పంచాంగ నమస్కారం చాలు. అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేయరు, నేల మీద పడరు. పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థం అంటే కడుపు తగలకుండా అనుకోండి, గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే. ఏమైంది చారుమతి వృత్తాంతంలో? ఆమె ప్రదక్షిణం చేస్తోంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు, భర్త ప్రోత్సహించాడు, నువ్వు అలాగే చెయ్యన్నారు. ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు, వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటామని. అందరూ కలిసి వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమొచ్చిందప్పుడు? వాళ్ళకి ఆభరణములు అమరై. మీరు బాగా చదువుతుంటారు, కథ వింటూ ఉంటారు. ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరై. ఎందుకవి? అందులో ఎన్ని తులాల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు. ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు. ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి, అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు, ఆంతరమైన అందం పెరుగుతోంది. కాళ్ళకి మంజీరములు వచ్చాయి. కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది? ఆమె ఆ ఇంట లక్ష్మి. ఆమె నడిచి వెడుతోందనుకోండి, పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడాలి. పరమమంగళ ధ్వనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధ్వనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. ఆ వడ్డాణం పురుషుడు పెట్టుకుంటే, అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు. మేఖల అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒక ఆవిడ. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అని వర్ణిస్తారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణం. తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు. అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచె జారిపోకుండా పైన పెట్టుకుంటారు. తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కూడుకుని ఉంటుంది.